హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హోండా ఎస్పీ 125 బైక్కి ఎయిర్ ఫిల్టర్ మార్చడం ఎలాగో చూద్దాం. ముందుగా అయితే సీట్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత రైట్ సైడ్ డోర్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా బూట్స్ ఉంటాయండి. కింద అయితే ఒక నట్టు 10 mm స్క్రూ ఉంటుంది, అది తీసేసుకొని బయట పెట్టుకున్న తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి బయటనైతే 4 స్క్రూలు ఉంటాయండి, అవి కూడా తీసేసుకొని అయితే బయట పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఎయిర్ ఫిల్టర్ చూడండి పూర్తిగా డస్ట్ అయితే పట్టేసింది, పూర్తిగా సంవత్సరం నుంచి మార్చలేదు కాబట్టి. ఇదిగోండి హోండాలోని ఒరిజినల్ అనమాట, కొత్తదైతే ఎయిర్ ఫిల్టర్ ఇది అలా ఓపెన్ చేసి తీసి కరెక్ట్గా ఎయిర్ ఫిల్టర్ తీసినప్పుడు ఏ పొజిషన్లో ఎలా ఉందో అలాగే ఈ కొత్తది కూడా అలా పెట్టేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత 4 పక్కల 4 స్క్రూలు ఉంటాయి, 4 స్క్రూలు కూడా వేసేయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న డోర్ ఉంది కదా, సైడ్ డోరు, అది ఫ్రంట్ బ్యాక్ కూడా దానికి బూట్స్ ఉంటాయండి, అవి రెండు పెట్టేసి కిందనైతే 10 mm స్క్రూ అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బిగిస్తున్నాను కదా అలాగనమాట. ఆ తర్వాత ట్యాంక్ దగ్గర ఒకటి బోల్ట్ ఉంటుంది, అది ఒకవేళ మనం అవసరం అయితే ఓపెన్ చేసుకోవాలి ఫస్టే, తర్వాత అయితే ఓపెన్ చేసుకుంటే మనం బిగించేసుకున్న తర్వాత సీట్ వేసుకోవాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.